ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నవనాథపురంగా 200 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉంది. రాజకీయ చైతన్యం, వ్యవసాయ రంగంలో రాణించిన ప్రాంతం పసుపుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2006లో మున్సిపాలిటీగా మారిన ఆర్మూర్లో ప్రజా సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతోనైనా ఆర్మూర్ దశ మారుతుందా? ఆర్మూర్ మున్సిపల్లో సమస్యలు తిష్టవేశాయి. 3వ గ్రేడ్ మున్సిపల్గా మారిన ప్రజల ఇబ్బందులు మాత్రం తొలగిపోలేదు. 2 ఏళ్ల క్రితం పెర్కిట్, మామిడిపల్లి గ్రామాలను మున్సిపల్లో విలీనం చేశారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, ఇందిరమ్మ కాలనీ, మామిడిపల్లి తదితర ప్రాంతాలలో అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మూర్ అంటేనే రాజకీయాల కేంద్ర బిందువుగా మారుతుంది. వ్యవసాయ రంగానికి విప్లవాత్మక మార్పులతో దేశంలోనే ఆర్మూర్ పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలిసిందే. ఆర్మూర్ అభివృద్ధి కావాలంటే ఏం కావాలా, అసలు ఆర్మూర్ అభివృద్ధి కోసం నాయకులు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం HMTV ఊరి కోసం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం ఆర్మూర్లోనే మన సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఆర్మూర్ పట్టణంతో పాటు ఆర్మూర్ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈ HMTV చేపట్టింది. ఈ సమర శంకరావం కార్యక్రమానికి HMTV శ్రీకారం చుట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో మనము ఇక్కడ ఉన్నాము. వీరితో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నేతలతో ఉన్నాము. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నారు స్థానిక నాయకులు. చెప్పండి, అసలు ఆర్మూర్ అభివృద్ధి కావాలంటే ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉంది, అసలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుంది? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు చాలా అభివృద్ధి చేశారు. దానికి తోడు మా వినయ్ రెడ్డి అన్న కూడా ఈ ఆర్మూర్ని ముందు పదంలో తీసుకెళ్తున్నారు. మా ఎమ్మెల్యే ఉన్న లేని కిందికే ఎమ్మెల్యే నిధులు తీసుకురాకుండా మా వినయాన్ని నిధులు తీసుకొచ్చి మా ఆర్మూర్కి 3 కోట్లతోని గుమ్ల చెరువు డెవలప్ చేసిండు. సన్నబియ్యం మా రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల సన్నబియ్యం వస్తుంది. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆర్మూర్కి తీసుకొచ్చిండు వినయన్న. ఇప్పటివరకు మేము 14,000 రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. ఈ విధంగా చాలా పాత ఆగిపోయిన 70 కోట్ల వాటిలో మళ్ళీ పునః ప్రారంభించి మళ్ళీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ అవి కాకుండా 60 కోట్లు, ప్రస్తుతం 60 కోట్లు నిధులు వినయాన్న ఆర్మూర్కి తీసుకురావడం జరిగింది. మహిళలకి ఫ్రీ బస్సు, ఇప్పుడు ఉచిత 6 పథకాలలో లేని హామీలు కూడా మేము ప్రజలకి అందిస్తున్నాం అన్నమాట. ఆర్మూర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు ఆర్మూర్ ప్రజలకు ఏముంటే బాగుంటుంది? ఆర్మూర్లో అందరికీ ప్రభుత్వంలో ఉండి మా రేవంత్ రెడ్డి చేసిన పనికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాడు, బస్ ఫ్రీ ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, రైతు బంద్ ఇస్తున్నాడు, మాపేశాడు రేవంత్ అన్న గారు. మా వినయ్ రెడ్డి గారు అన్నీ అనుకూలంగా తీసుకొస్తున్నాడు. అమలు అవుతున్నాయి, చేస్తున్నాం పనులు అన్ని క్రమంగా పనులుతున్నాయి. మా వినయ్ రెడ్డి ఆదాయంలో, రేవంత్ రెడ్డి ఆదాయంలో జరుగుతున్నాయి పనులు. ఇంకా అన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని పనులు అవుతున్నాయి. ఇంకా ఏ పనులు కూడా అవుతున్నాయి. అన్ని విషయాలలో జరుగుతున్నాయి పనులు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా జరిగినాయి పనులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు గడుస్తుంది, ఎట్లా ఉన్నాయి? గతంలో 10 ఏళ్ళలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేరు. ఏం డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఏం చేయలేరు. అయంలో 10 ఏళ్ళు ఏం చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం పనులు అవుతున్నాయి. ఆర్మూర్ అభివృద్ధి కోసం అనేక రోజులుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్మూర్ అభివృద్ధి గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీకి ఎదిగింది, డివిజన్ కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? ఆర్మూరు పంచాయతీ, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి అభివృద్ధి వేరు, ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి అభివృద్ధి వేరు. చాలా మటుకు ఆర్మూర్ మున్సిపాలిటీ అయిన తర్వాత, ఎందుకోసమంటే మున్సిపాలిటీ అయితే ఆర్మూర్ చాలా మటుకు అభివృద్ధి అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆశించిండ్రు. దాంతోపాటు ఆర్మూర్తో పాటు ఆర్మూర్లో ఉన్నటువంటి మామిడిపల్లి కానీ, పెర్కిట్ కానీ, కొట్టార్మూర్ కానీ ఈ గ్రామాలన్నింటినీ కూడా మెర్జీ చేయడం జరిగింది. మెర్జీ చేసి ఇదంతా కూడా కలిపిన తర్వాత 2nd గ్రేడ్ మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా ఇంకా అభివృద్ధి ఏమన్నా వస్తుందని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆర్మూర్ మున్సిపాలిటీ ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉండిపోయింది. ఎందుకోసం అంటే గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, అట్లాగే ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఎందుకంటే గ్రామాలలో
ఎక్కడ చూసినా కానీ వార్డులలోకి వెళ్తే ఆర్మూర్లో ఉన్నటువంటి 36 వార్డులలో కూడా ఎక్కడికక్కడ మోర్లో ఎందుకంటే ఎక్కడ కూడా పారిశుద్ధ్యత వారు తీయలేకపోవడం, ఎక్కడికక్కడ దోమలతో కానీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆర్మూర్ హాస్పిటల్లో ఇవ్వాలనే ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల సౌకర్యం లేదు, అట్లాగే మురికి కాలువలు తీసే పరిస్థితి లేదు. నూతనంగా మామిడిపల్లి కానీ ఆర్మూర్ కానీ కొట్టారమూర్ కానీ పెర్కిట్ కానీ అక్కడ అన్ని వెంచర్లు అయినా కూడా పూర్తి స్థాయిలో మోర్లు కట్టే పరిస్థితి మున్సిపాలిటీలో లేదు. కానీ ఆర్మూర్లో ఉన్నటువంటి అసైన్మెంట్లలో కానీ రోడ్ల మీద కానీ వీటికి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు, వీటికి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు, అన్అఫీషియల్గా ఇంటి నెంబర్లు ఇస్తూ ఉన్నారు. దీనికోసము భారతీయ జనతా పార్టీ చాలాసార్లు జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరియు ఈ రోడ్ల మీద కూడా ఆ యొక్క లబ్ధిదారులతో కూడా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది, నష్టపోతూ ఉన్నారు అనే ఉద్దేశంతో కూడా భారతీయ జనతా పార్టీ రోడ్ల మీద కూర్చున్నా కూడా స్పందించలేని పరిస్థితి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు గెలవగానే ముందుగా ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు చేసిండ్రు. ఈ ప్రభుత్వ పాఠశాలలో మన ఆర్మూర్లో ముఖ్యంగా మేజర్ మున్సిపాలిటీ ఆర్మూర్లో ఏదైతే ప్రభుత్వ పాఠశాల బాలికల పాఠశాలను దాంట్లో 650 మంది పిల్లలు ఉంటే ఒకే బాత్రూమ్ ఉంది. ఎక్కడ అభివృద్ధి జరిగింది 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుంది? స్వయంగా తను గెలిచిన మొట్టమొదటిసారిగా అక్కడ పిల్లల దృష్టి చూసుకొని ఉన్న అక్కడ ఏదైతే 650 మందికి సరిపోయే విద్యార్థులకు సంబంధించిన బాత్రూమ్స్, వాష్రూమ్స్ కానీ నీటి సౌకర్యం కానీ ఏదైతే భోజన వ్యవస్థకు సంబంధించిన షెడ్స్ కానీ తన సొంత నిధులతో ఖర్చు చేసి నియమించడం జరిగింది. మరి పేద విద్యార్థులు చదువుకునే ఈ స్కూళ్ళలో ఈ నాయకులకు, రాజకీయ నాయకులు కనబడట్లేదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఆర్మూర్కు డెవలప్ కావాలని చెప్పంటే కలిసికట్టుగా పనిచేసి మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ ఎమ్మెల్యే మా పైడి రాకేష్ రెడ్డి గారు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, గౌరవ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారు పార్టీ వేరైనా కానీ స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నా ప్రాంతానికి నిధులు కేటాయించు, నీ ప్రాంతానికి ఎట్లా కేటాయిస్తున్నావో, నీ కొడంగల్కు ఏ విధంగా కేటాయిస్తున్నావో నా ప్రాంతానికి కూడా కేటాయించు, లేని పక్షంలో నేను కొడంగల్ వచ్చి నిరాదీక్ష చేస్తానని చెప్పని గట్టిగా బదిలీయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన చిత్తచిత్తుతో పనిచేస్తుండు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేసిండ్రు సిర్ఫ్ ఆయన మోడల్తోనే, లేకపోతే ఈరోజు మా ప్రాంతానికి ఆ స్కూల్ రాకపోతుండే. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి చిత్తచిత్తుతోని డెవలప్ చేయడానికి సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఇన్ఛార్జి మంత్రి కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ స్థానిక ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ నాయకులే కావచ్చు, మేము అభివృద్ధికి అడ్డంకం కాదు, మీరు పెట్టుండి ప్రతిపాదన మేము సహకరిస్తాము. ఖచ్చితంగా ఆర్మూర్ అభివృద్ధి కావాలా, ఇంకా ఏమేమి కావాలో మా ఎమ్మెల్యే గారు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరుతో స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడుతుంది, కేంద్రం ఇప్పటికే ఇవ్వడం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్తో ఆర్మూర్ ప్రజల కోసం ముందుకెళ్ళబోతుంది? ఏదైతే గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ఇచ్చినందుకే 42% బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ జరపాలని మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్. కాబట్టి బీసీలకు ఈసారైనా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కొద్దిగా లేట్ కావడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే అందరి సహకారంతో 42% మా బీసీలందరికీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆర్మూర్ డెవలప్మెంట్కు గత 10 సంవత్సరాల నుండి ప్రజలకు ఎలాంటి పథకాలు అందకుండా నష్టం జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరుపేదలందరికీ దాదాపు 3500 ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు రావడంతో నిరుపేదలందరూ కూడా చాలా సంతోషంతో ఆ ఇందిరమ్మ ఇళ్ళని కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి లబ్ధిదారులకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు లబ్ధిదారులందరికీ కూడా నూతన రేషన్ కార్డులు దాదాపు ఆర్మూర్లో ఒక 15 నుండి 20 వేల రేషన్ కార్డులు ఇప్పటి వరకు జారీ కావడం జరిగింది. రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా చాలా సంతోషంతో ఉన్నారు. అదేవిధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రేషన్ షాపుల్లో లబ్ధిదారులు సన్న బియ్యం చాలా సంతోషంతో తీసుకొని పోయి వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా
గల్ఫ్ కార్మికులకు గల్ఫ్లో మరణించిన వారికి ఎప్పుడు కూడా గతంలో ఒక్క రూపాయి కూడా రాకపోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో గల్ఫ్ కార్మికులు ఎవరైనా చనిపోతే గల్ఫ్ ఎక్స్గ్రేషియా 5 లక్షలు కూడా దాదాపు మన మండల్లో ఒక 10 మందికి కూడా రావడం జరిగింది, 5 లక్షల రూపాయలు. అట్లనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు గతంలో జరిగిన అభివృద్ధి మా నాయకుడు వినయ్ రెడ్డి గారు దాదాపు ఒక 100 కోట్ల నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ మరియు అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అతను ముందుండి కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేసి డెవలప్మెంట్ని చేసి చూపించడం జరుగుతూ ఉంది. ఈ హెచ్ఎం టీవీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రజలకు తెలపడంలో మీకందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల యొక్క నాడిని తెలుసుకొని ఇంకా ప్రజలకు ఇంకేం కావాలని మీరు చెప్పినందుకు ఈ హెచ్ఎం టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుగా నేను సిపిఎం పార్టీగా ఇలా ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతున్నా, గడిల పాలన దొరల పాలన వచ్చింది. ఇలా ఆ దొరల పాలన గడిల పాలన వాళ్ళే పంచుకున్నారు తప్ప ఇలా ప్రజలకి ఏం అభివృద్ధి మాత్రము శూన్యం చేసిండ్రు 10 సంవత్సరాల లోపు. ఇలా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషనే లేదు. ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, అల్లుడు వచ్చి అల్లుడు బిడ్డేస్తే ఆకిట్లో వండుకుంటారు, కొడుకు కోళ్ళు ఇంట్లో వండుకుంటున్నారు. మరి వీళ్ళకు ఇందిరాగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ పిట్టగూడు లాంటి ఇండ్లు ఇచ్చింది. కేసీఆర్ పరిపాలన వస్తే మేము 120 గదాలల్లో 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్ ఇస్తామని చెప్పింది. అయితే సరే అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ఆర్మూరు ప్రాంతంలో 1300 ప్లాట్లల్లో 80 ఇండ్లు కట్టిండ్రు. ఇలా 80 ఇండ్లకు కోట్ల రూపాయల తోటి కట్టించి ఇలా అక్కడ పేద ప్రజలకు పంచినటువంటి పాపాన లేదు. అందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాము. అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని ఏదైతే 35 వార్డులలో జనాలు ఉన్నారో ఆ జనాలల్లో అర్హులైనటువంటి వారికి అందరినీ గుర్తించి ఆ ఇళ్ళని పంచాలి. లేకపోతే సిపిఎం పార్టీగా ఎర్రజెండా పార్టీగా మరి మేమే ప్రజల ఎన్నంత ఉండి వారందరిని మమేకం చేసి అక్కడ ఉన్నటువంటి ఇండ్లు కానీ మరి అట్లాగే అంకాపూర్లో ఉన్నటువంటి ఉడక ఇండ్లు, అంకాపూర్లో 2 సార్లు ఉడక భూపోరాటం ఉడక చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి వినోద్ కుమార్ ఉడక అక్కడ ఉన్నటువంటి పేదలను గుర్తించి ఒక 160 మందిని పేదలను గుర్తించితే ఆ గుట్టపంటి అంత ప్రాంతం అసైన్మెంట్ ల్యాండ్ ఉండే దాన్ని ఉడక తీసి ఇలా డబల్ బెడ్రూమ్లు కట్టినరు. కానీ అది నామమాత్రంగా డబల్ బెడ్రూమ్ ఉంది కానీ అక్కడ పంచినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఇప్పుడు పెరికిట్లో ఉన్నది, పెరికిట్లో కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టినరు. ఇలా ఇందిరమ్మ రాజ్యము, ఇంటింట సౌభాగ్యము, ప్రజాపరిపాలన అని చెప్పినారు. సరే మీరు కూడా ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఎవి మీరు ప్రతి వాడికి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టి వాళ్ళని ఇంట్లో తోలి తోరణం కట్టిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు కట్టింది లేదు. ఏదైతే జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని మీరు చెప్తున్నారు, ఓకే అది బాగుంది, అంతవరకు దాన్ని స్వాగతిస్తున్నాం మేము. కానీ 60 గజాల జాగా ఉండాలంటే నీకు 60 గజాల జాగా ఎక్కడ ఉంటుంది? 60 గజాల కంటే 70 ఉంటుంది, 80 ఉంటుంది, 100 గజాలు ఉంటుంది. 100 గజాలల్లో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఏం చేస్తున్నారంటే 1 సెంటు భూమి జరగకుండా 60 గజాల జాగల మీరు 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్, లాట్రిన్, బాత్రూమ్ కట్టాలని ఆయన ఏంటి మెజర్మెంట్ వేసి ఆంక్షలు పెడుతున్నాడు. ఊరి కోసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తున్నారు. ఆర్మూర్ అభివృద్ధి కాంక్షించే పౌరునిగా మీరేం కోరుకుంటున్నారు? వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హెచ్ఎంటీకి ధన్యవాదాలు. ఆర్మూర్ అంటే అభివృద్ధిలో ముందంజ, అది వాస్తవమే. ఆర్మూర్ ప్రాంతంలో వ్యవసాయ రంగంపై మొట్టమొదటి నుంచి కొంచెం పట్టు ఉంది. దానివల్ల కొంచెం ఈ ప్రాంత ప్రజలు ఆర్థికంగా డెవలప్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రవాస భారతీయులుగా గల్ఫ్ కంట్రీ వెళ్ళడం వల్ల వారు ఆర్థికంగా డెవలప్మెంట్ కావడం జరిగింది. ఒక విద్యావేత్తగా మేము కోరుకునేది ఏంటంటే ఆర్మూర్ ప్రాంతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ సంబంధించిన ఎక్కువ శాతం ఎమ్మెల్యే గెలవడం ద్వారా ఇక్కడ అభివృద్ధి కొంచెం వెనుకబడే ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఆర్థికంగా అందరు బలంగా ఉంటారు కాబట్టి ఏ నాయకుడికి ఇక్కడ విలువ ఇవ్వకపోవడము, స్నేహంగా ఉండకపోవడము, అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు ఇవ్వకపోవడము, ఎప్పుడు ఒకరిపై ఒకరు విమర్శ చేసుకోవడానికి సమయం కాలం వెచ్చిపోతున్నారు. కాబట్టి ఇక్కడ అభివృద్ధి వెనుకంజ వేయడానికి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్న ఎంపీ గారు, అధికార పార్టీలో ఎమ్మెల్యే గారు కొట్లాడకే ప్రిఫరెన్స్ ఇచ్చారు తప్ప ఇద్దరు అధికార పార్టీ, ఒకరు కేంద్ర ప్రభుత్వము, ఒకరు రాష్ట్ర ప్రభుత్వము, వారు కుల సంఘాలను వీడీసలను రెచ్చగొట్టి అధికారులను పనిచేయకుండా వాళ్ళ కుల సంఘాలు ఎక్కడ కూడా ఆల్రెడీ ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తికి గ్రామాల్లో ఉన్న వాళ్ళ కుల సంఘాల
వ్యక్తులు సభ్యులు మితిమీరిన ఆ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వకపోవడము, వాళ్ళని పట్టించుకోకపోవడము, తర్వాత వాళ్ళ ప్రతిఫలము మొన్న జరిగిన ఎలక్షన్లో వారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా వాళ్ళ వీడీసీలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అధికారులను రెవెన్యూ వ్యవస్థనే కానీ పోలీసు యంత్రాంగానే కానీ ఏం పని చేయకుండా వాళ్ళ మీద ఇబ్బంది చేస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వం అని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, రైతులకు కోటీశ్వరులను చేస్తామని ప్రకటించింది. ఇవాళ రైతులను నడి రోడ్డు మీద నుంచి రాత్రి నడి రోడ్డు మీద యూరియా కోసం ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్పుకున్న మాటలకే పరిమితం, కానీ ఇవాళ రైతుకు ఒక రూపాయి లాభపడ్డది లేదు. అన్ని పాటలు ప్రకటనలకే పరిమితం అవుతున్నా కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఒక రైతుకు ఇవాళ ఎంతో నష్టపోతుండు. ఇవాళ వరి పొట్ట దశలు వచ్చింది, యూరియా కోలేక ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎలాంటి బాధ లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ స్థానిక గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు నేను రూపాయికి వైద్యం ఇస్తా, నేను అన్ని కోటీశ్వర్లు అందరినీ రైతుల కోటీశ్వర్లు ఇస్తా అని చెప్పిండు. ఆ సారసుగా ఇవాళ రైతుకు ఒక రూపాయి ఇంత బాధపడుతుండే ఒక్కసారి సుఖ బీజేపీ నాయకులు కానీ ఎవరైనా రైతుల దగ్గర బాధలు అనిపిస్తలేరు. ఒకవేళ ఈనాడు ఈ ఆర్మూర్ మున్సిపల్లో నడుస్తున్న రోళ్ళు ఎవరి అంటే ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన జీవారెడ్డి రోళ్ళే కానీ ఇవాళ ఈ ఆర్మూర్ మున్సిపాలిటీలో ఒక ఒక పైసా పని చేయలేదు. ఇవాళ నా స్థానికంగా ఇంకా మున్సిపాలిటీలో ఉన్న పెరిగే గ్రామంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ఒక్క రూపాయి పని చేసింది ఉంటే దానికి ఎలాంటికైనా మేము సిద్ధం ఉన్నాం. దేనికైనా ఆనాడు తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ రైతుల రాజులు చేసిందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికారణ చేస్తారు. ఇకనైనా ప్రభుత్వం రైతుల మీద కనికరించి ఈ స్థానిక యూరియా కానీ మందులు ఇవ్వకపోతే నీకు ఎలాంటి రైతు బాగుపడతారని మేము ఆర్మూర్ ప్రాంత రైతులను కోరుచున్నాం. ఆర్మూర్ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కావాలంటే యువతగా మీరేం కోరుకుంటున్నారు? ఆర్మూర్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే యువత అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కౌన్సిలర్ల పదవీ కాలం ముగిసిపోయి దాదాపు ఏడాది దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు కౌన్సిలర్ ఎలక్షన్లు పెట్టడం లేదు. ఇక్కడ 23 వార్డులుండే ఆర్మూర్ పట్టణంలో 23 వార్డులుండే మామిడిపల్లి పెరికిట్ గ్రామాలని కూడా ఈ 23 వార్డులని 36 వార్డులు చేసి అభివృద్ధి చేసే దిశగా మున్సిపాల్లో కలిపి చాలా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రయత్నించి వాటికి ప్రత్యేకమైన నిధినిచ్చి 36 వార్డులు చేసి 36 వార్డులను అభివృద్ధి దిశగా తీసుకెళ్ళింది. ప్రతి వార్డులో బీటీ రోడ్లు డాంబర్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించి ముందర తీసుకువెళ్ళింది. కాకపోతే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఒక మోరు తీసే నాదుడు కూడా లేకపోయిండు, ఆ మోరు తీపిచ్చే వార్డు మెంబర్ కూడా లేకపోయిండు. కనీసం ఎలక్షన్లు అన్ని ప్రభుత్వాలు చేసే విధంగా కనీసంగా ఎలక్షన్లు పెట్టి వార్డు మెంబర్లని కౌన్సిలర్లని సర్పంచుల్ని ఎన్నుకునే విధంగా కూడా చేసే ప్రభుత్వం లేకపోయింది. అదేవిధంగా ఆర్మూరు మాకు చాలా అభివృద్ధి చెందుతా అనుకుంటున్నాం. కాకపోతే ఎలాంటి అభివృద్ధి లేదు. ఇక్కడ చాలామంది నాయకులు మంచి నాయకులు ఆర్మూరు నుంచి పుట్టిర్రు. అందులో మా జీవనన్న కూడా ఉన్నాడు. అందుకు ఆర్మూర్ని రెవెన్యూ డివిజన్ లేకుండా ఇంతకుముందు జీవనన్న గారు గెలిచినప్పుడే రెవెన్యూ డివిజన్ తెచ్చిర్రు. ఆలూరు బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉంటాము. అక్కడ బస్సులు తిరిగితే మాకు బాగా ఫుల్లు గౌరవం ఉంటుండే. అక్కడ కూడా అదంతా గమనించిన జీవనన్న గారు మాకు ఆలూరు బైపాస్ రోడ్ వేయించారు. ఇక్కడ సిద్ధులగుట్టనది పుణ్యక్షేత్రం, మాకు వెళ్ళడానికి దారి లేకుండే దానికి బీటీ రోడ్ వేయించి సిద్ధులగుట్టను కూడా ఎంతో అభివృద్ధి చెందించిండు. అలాగే పట్టణాల్లో కూడా వస్తే విలేజ్లలో కూడా వస్తే ఉమ్మడ పంచగూడ బ్రిడ్జ్ మొన్న చూస్తే గణపతి పండుగ కన్నుల వైభవంగా ఉన్నది. బ్రిడ్జ్ మీద నుంచే నిమజ్జనాలు చేసిర్రు. అలాంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. కాకపోతే ఇప్పుడు చూస్తే ఎంత ముందడుగు అయిందో, మన తెలంగాణలోనే ఆర్మూర్ మున్సిపాలిటీ ఎంత ముందడున ఉండానంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మొత్తం చివరిగా జరిగిపోతుంది తప్ప ఏం లేదు. ఇంకోటి ఇల్లులు కూడా ఇప్పుడు అన్నారు ఇయ్యలేరు, ఇప్పుడు కట్టి వీళ్ళేమిస్తారు, ఒక్క ఇల్లు కూడా ఇస్తలేరు, ఏం చేస్తలేరు. ఇప్పటికే ప్రజా సంఘాలు పార్టీలు అభివృద్ధి కోరుకుంటున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థలకు పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్లా అంటే అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎట్లా ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు? ప్రధానంగా ఆర్మూరు నియోజకవర్గంలో మాట్లాడితే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈరోజు ప్రతి వ్యక్తి, ప్రతి సంఘము, ప్రతి సామాజిక వర్గం ఇవాళ ప్రశాంతంగా సంతోషంగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటుందంటే దానికి పూర్తి కారణం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారే. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దగ్గరకు రానిచ్చేవారు కాదు. అదేవిధంగా అన్ని కుల సంఘాలలో గొడవలు పెట్టడం, అంతేకాకుండా విలేకరులను చూడకుండా
వాళ్ళ మీద కూడా దాడులు జరపడం, ఎవరిపైన అంటే వాళ్ళని దాడులు జరిపేటటువంటి విష సంస్కృతి ఉందో అది పూర్తిగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికే అది చెందుతుంది. కానీ రాకేష్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు పెరికిట్లో రాత్రి 11-11:30 అయింది అంటే ఎక్కడ దుకాణాలు అక్కడ బంద్ ఉంటాయి. యువత ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహిస్తే ఈరోజు రాకేష్ రెడ్డి గారు నిరంతరంగా పర్యవేక్షణ చేస్తూ పోలీసులను కూడా హెచ్చరిస్తూ ఎక్కడ కూడా యువత డ్రగ్స్కు దగ్గర కావద్దని చెప్పి నిరంతర పరహాతో మన పిల్లలు రేపటి భవిష్యత్తుకు ఈ యొక్క దేశానికి చుక్కాని లాంటి వాళ్ళు కాబట్టి యువతను ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ మాఫియాకు వాళ్ళు కబందాస్తాలు చిక్కకూడదని చెప్పి రాకేష్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క యువతను డ్రగ్స్ నుండి కాపాడేటువంటి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాను ఎంతవరకు గద్దించాలో అంతవరకు గద్దించడం జరిగింది. ఈరోజు కంట్రోల్లో ఉంది. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధితో పాటు ఆర్మూర్ పట్టణము, ఆర్మూర్ ప్రాంతము అభివృద్ధి చేయడం కోసం అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు ఏకతాటికపై నిలబడి రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం ముందుకు సాగాలని కూడా ప్రజలు ఆకర్షిస్తున్నారు. అదేవిధంగా ప్రజా సంఘాలు నేతలు కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. పార్టీల నేతలు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టలేదు. ప్రధాన రహదారులు ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు తప్పటం లేదు. బస్టాండ్ ఎదుట మామిడిపల్లి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ తదితర ప్రాంతాలలో హోటళ్లు, వ్యాపార, వాణిజ్య దుకాణాలు అధికంగా ఉన్నాయి. వీటికి సెల్లార్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. సమస్యను మున్సిపల్ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే ప్రజాప్రతినిధులైన ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది వాల్టి ఊరి కోసం ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.